రెస్టారెంట్‌కి వెళ్ళే పనేముంది చెప్పండి. ఇలాంటి ఒక కర్రీ ఉంటే చాలు రైస్‌కి, చపాతీలో కూడా సూపర్ టేస్టీగా ఉండే కాజు మసాలా కర్రీనైతే ఈరోజు చూపించబోతున్నాను. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే మంచి చపాతీకి, రైస్‌కి కాంబినేషన్‌గా ఉండే కాజు మసాలా కర్రీనైతే ఇంట్లోనే చేసి చూపించేస్తాను. మంచి రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుందండి ఈ కర్రీకి. దానికోసం ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని అవి బాగా అయితే మసలాలన్నమాట. అంటే ఒక 10 నిమిషాల పాటు మసలిస్తే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. వేడిగా ఉంటే మన కాజు అనేది మంచి మిక్స్ కాదనమాట. ఆ తర్వాత మంచిగా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయిలోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాజునైతే వేసుకోవాలండి. మీకు ఎంత కాజు కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ గోల్డ్ కాకుండా లైట్ గోల్డ్ వచ్చిందంటే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మాత్రం గట్టిగా అయిపోతుందండి. చూసుకొని ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకైతే ఒక దాల్చిన చెక్క, అలానే కొద్దిగా షాజీరా, కొన్ని కరివేపాకు రెమ్మలు, అలానే సన్న తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో అయితే నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను అండి. మీకు అవైలబిలిటీలో ఉంటే పచ్చి బఠానీ తీసుకోవచ్చు. ఆ తర్వాత సన్న తరిగి పెట్టుకున్న టమాటోల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాము అనంటే మన టమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు, మీ కారానికి తగ్గట్టు కారం, మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలంటే మన స్పైసెస్ అంతా కూడా పట్టేలాగైతే కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఇందా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఆనియన్ ఇంకా జీడిపప్పు వేసుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని మిక్సీ జార్లో ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ పైకి తేలుతుంది అని అనేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మరిగించుకున్నామనంటే మన మసాలా గ్రేవీ అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పీసెస్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. అవి వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము అని అంటే మన కాజు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మంచి రెస్టారెంట్ స్టైల్లో మంచి క్రీమీ టెక్స్చర్తో అయితే ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇంకా బయట కాజు కర్రీ కొనరు, అంతలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చపాతీలోకే కాదు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. అలానే మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందు